ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు నిన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన గతంలో మంత్రిగా పనిచేసి ఒక అసెంబ్లీకి ఆయన చేసింది ఏం లేదు. ఆయన ఆస్తులు కాపాడుకోవడం తప్ప ఆయన ఈ యొక్క కాన్స్టిట్యూన్సీకి ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు. ఈరోజు ఎన్నికలు రాగానే బయటకు వచ్చి ఎన్నికలలో టికెట్ బీఫాలు అమ్ముకోనికి మా యొక్క పార్టీ పైన వాళ్ళు వ్యాఖ్యలు చేస్తారు. గతంలో మల్లారెడ్డి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి ప్రజలకి. అభివృద్ధి చేయకుండా మాటలతో కాలపైన చేస్తూ ఢిల్లీలో కాలు మొక్కడం, ఇక్కడ తొడగొట్టడం మల్లారెడ్డి అలవాటైపోయింది. ఆయన మల్లారెడ్డి పైన ఇక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చాలా స్థాయిలో ఆయనపై చర్యలు తీసుకుంటుంది. ఆయన చేసిన భూ ఆక్రమణలు, భూ దందాలు అన్నీ బయట తీస్తాం. మరొక్కసారి మా ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారి పైన మనం వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ మల్లారెడ్డి నిన్ను బయటికి రాకుండా చేస్తాం. ఈ యొక్క కాన్స్టిట్యూన్సీ నుంచి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకో. రాబో ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్న 3 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. 3 మున్సిపాలిటీ గెలిచి మల్లారెడ్డికి ప్రజలతో చెప్పులతో సమాధానం చెప్తాం. ఖబర్దార్ మల్లారెడ్డి.